అని ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి, ఎక్కడున్నావు అని అరుస్తూ లోపలికి వచ్చాడు రామలింగం. మన ఇంద్రభవనంలో నేను ఎక్కడ ఉంటానండి, మీరు మరీను అంటూ పెరట్లో నుండి వచ్చింది మీనాక్షి. నీకు తెలుసు కదా, నేను వచ్చే సమయానికి నువ్వు గుమ్మం ముందు నా కోసం ఎదురు చూస్తూ ఉండాలని నీకెన్నిసార్లు చెప్పాను. బాగుంది, మీరు ఎప్పుడు వస్తారో నాకేం తెలుసు. అప్పటికి 6 గంటల నుండి మీకోసం ఎదురు చూస్తూ అదిగో ఆ అరుగు మీద కూర్చునే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే పెరట్లోకి వెళ్ళాను. గోరింటాకు చెట్టుకు బాగా చిగురులు వచ్చి ఆకు బాగా వచ్చింది. దాన్ని చూడగానే మనసు పడింది. గోరింటాకు కోసి రుబ్బుకొని పెట్టుకోవాలని అనిపించింది. అందుకే అటు వెళ్ళాను. ఈలోపే కొంపలు అంటుకుపోయేలాగా గావు కేకలు. అది కాదే బంగారం, ఉదయం ఆఫీస్కి వెళ్ళి కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే ఎదురుగా నువ్వు స్వాగతం పలుకుతూ ఎదురు వస్తే ఉదయం నుండి పడిన అలసటంతా మాయమైపోయి శరీర అలసట తీరిపోతుంది. అది నా బలహీనత అయిపోయింది. అందుకే నా కోసం ఎదురుగా ఉండు అంటాను. నువ్వు గుమ్మంలో కనిపించకపోతే ఇంకా భారం ఏదో మిగిలినట్లు ఉంటుందిరా అన్నాడు పెళ్ళం గెడ్డం పట్టుకొని బుజ్జగిస్తూ. సరే సరే, వెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం వేడి వేడి గారెలు వేసి అల్లం చట్నీ చేసి ఉంచాను, ఒక పట్టు పడదాం అన్నది నవ్వుతూ. ఈలోపు నేను గోరింటాకు కోసి రుబ్బుకొని వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళింది మీనాక్షి. ఈ రాత్రికి నాకు పరీక్ష ఉందా దేవుడా, గోరింటాకు బాగా పండేలా చూడు తండ్రి. నా ప్రేమకి ఈ గోరింటాకు టెస్టింగ్ కిట్ ఏమిటో నెలకొకసారి నా దుంప తెంపుతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు. మీనాక్షికి గోరింటాకు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బామ్మ గోరింటాకు పెడుతూ, గోరింటాకు నీ చేతికి బాగా పండితే నీ మొగుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. అదే కొంచెం గవరగా పండితే నీ మీద ప్రేమ తగ్గుతుంది అని అర్థం. అప్పుడు నీవు నీ మొగుడితో ప్రేమగా ఉంటే అతని ప్రేమ నీకే సొంతం తెలుసా అని చెప్పింది. మీనాక్షి వయసుతో పాటు మనసులో ఆ మాట పెరిగి పెద్దదైంది. పెళ్ళైన దగ్గర నుండి నెలలో మొదటి వారం గోరింటాకు పెట్టుకొని మొగుడికి ప్రేమ పరీక్ష పెడుతుంది. రామలింగం ముద్దుగా గోరింటాకుని ప్రేమకు టెస్టింగ్ కిట్ అని పేరు పెట్టుకున్నాడు. అదృష్టం బాగుండి ప్రతిసారి గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. ఆ టెస్ట్ రోజు అది పాస్ అయ్యే వరకు రామలింగంకి నిద్ర పట్టదు. ఈరోజు రాత్రి పరీక్షా సమయం. ఎందుకో మనసులో భయంగా ఉంది. గోరింటాకు సరిగ్గా పండకపోతే ప్రేమ లేదని గొడవ పడుతుంది. దేవుడా, ప్రతి నెల ఈ పరీక్ష ఏమిటి స్వామి? ఇన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. నెలకోసారి బీపీ పెరుగుతోంది. బాగా పండేలా చూడు తండ్రి. అలాగే రేపు కూడా నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ముద్ద కర్పూరం హారతిస్తాను తండ్రి అని కోటి దండాలు పెట్టుకున్నాడు. వేడి వేడి గారెలు అల్లం చట్నీతో ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి భర్త ముందు పెట్టింది. వాటిని తింటూ అమృతంలాగా ఉందే బంగారం, మీ చేతిలో ఏదో మాయింది అని 2 చేతులు దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో 3 గంటలు ఆగండి, మీ ప్రేమ కూడా తెలుస్తుంది. నా మీద ప్రేమ నిజమో కాదో తేలిపోతుంది. ఇలా ముద్దులతో కాదు అన్నది చేతిని వదిలించుకొని. ఏమిటో నా ప్రేమకు నీ గోరింటాకు పరీక్ష అనుకుంటూ చేతులు కడుక్కోవడానికి వంటగదిలో షింక్ దగ్గరికి వెళ్ళాడు. పక్కనే ఉన్న గోరింటాకు గిన్నె చూసి ఒక్కసారిగా గుండెల్లో దడ గుబులు పుట్టుకొచ్చాయి. వెంటనే దాన్ని ముందుకు వెళ్ళి కినికి నమస్కారం పెట్టి, ఈ పరీక్షలో నేను నెగ్గేలా చూడు. నీ చెట్టుకు ఎండ తగలకుండా తాటాకు పందిరి వేయిస్తాను, రోజు టాటా మినరల్ వాటర్ కొనుక్కొచ్చి పోస్తాను అంటూ తల వంచి నమస్కారం పెట్టాడు. అప్పుడే వంటగదిలోకి వచ్చిన మీనాక్షి భర్తను చూసి, ఏంటండి దేవుడు ఫోటో లేదు కదా, దేనికి నమస్కారం పెడుతున్నారు అన్నది. భార్య మాటకు తడబడుతూ, ఏమి లేదు బంగారం, ప్రకృతికి నమస్కారం పెట్టి పడుకుందామని అన్నాడు. వంటగదిలో ప్రకృతి ఏమున్నది అన్నది చుట్టూ చూస్తూ. అదే అమృతం లాంటి నీ చేతి వంట అందిస్తున్న ఈ గ్యాస్ స్టవ్కి నమస్కారం పెడుతున్నా అని తడబడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఏమిటో ఈ మనిషి రోజు బాగానే ఉంటాడు, నేను గోరింటాకు పెట్టుకునే రోజు మాత్రం ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయ్యో రామా అనుకుంటూ వంటగది సర్దేసి గోరింటాకు గిన్నె తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. గోరింటాకు గిన్నెతో వస్తున్న భార్య ఎగ్జామ్ సెంటర్కి క్వశ్చన్ పేపర్ తీసుకొని వస్తున్న ఇన్విజిలేటర్లా కనిపించింది. గోరింటాకు బాగా పండకపోతే ఆ నెలంతా నా మీద ప్రేమ లేదని రచ్చ చేసే పెళ్ళాం మాటలు గుర్తొచ్చి దేవుడా దేవుడా అంటూ ముసుగు వేసి పడుకున్నాడు. కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకొని అలాగే నిద్రపోయింది మీనాక్షి. ఉదయం 5 గంటలకి నిద్రలేచి ముసుగు తీసి అటు ఇటు చూశాడు రామలింగం. పక్కన మీనాక్షి గోరింటాకు పెట్టుకొని స్పృహ లేకుండా నిద్రపోతుంది. పిల్లిలాగా మంచం దిగి మీనాక్షి పడుకున్న వైపు వచ్చి మంచం పక్కన కింద కూర్చొని మీనాక్షి కాళ్ళకున్న గోరింటాకు తీసి చూశాడు. ఒక్కసారి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. సింధూరంలాగా పండిన గోరింటాకు తన ప్రేమకు సాక్ష్యంలో కనిపించింది. నేను టెస్ట్ పాస్ అయ్యాను అని గట్టిగా అరిచాడు. భర్త అరుపుకు కళ్ళు తెరిచి చూసి ఏమైంది అంటూ పైకి లేచింది మీనాక్షి. ఈ నెల కూడా నేను డిస్టెన్షన్లో పాస్ అయ్యానోయ్ అన్నాడు రామలింగం సంతోషంగా. వెంటనే భర్తను దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. రామలింగం ఆనందానికి అవధులు లేవు. ఉదయం పనికి వచ్చిన రత్తాలు మీనాక్షి చేతులకి కాళ్లకు ఎర్రగా పండిన గోరింటాకు చూసి, అమ్మాయి గారు మీరు ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇంత ఎర్రగా పండుతుంది ఎలా? నాకు మాత్రం ఏ రోజు పండదు. ఆ సీక్రెట్ ఏమిటో నాకు చెప్పండి అమ్మా అన్నది ఇల్లు చుమ్ముతూ. ఏముంది, మా ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అది అన్నది ముద్దుగా. అంటే మా ఆయనకి నా మీద ప్రేమ లేదా అన్నది పూడుస్తున్న చీపురును పక్కన పెట్టి. అలా కాదే, నువ్వు కూడా మీ ఆయన ప్రేమను గెలిపించాలి, నేను గెలిపిస్తున్నట్లు అన్నది నవ్వుతూ. అర్థం కాలేదమ్మా అన్నది ఆశ్చర్యంగా రత్తాలు. ఈసారి నువ్వు గోరింటాకు పెట్టుకునేటప్పుడు కొంచెం పులుపుతో పాటు కొంచెం ప్రేమ కూడా కలుపు, అప్పుడు మీ ఆయన కూడా పరీక్ష పాస్ అవుతాడు అన్నది వంట చేయడానికి కూరగాయలు తరుగుతూ. గోడ పక్క నుండి వారి మాటలు విన్న రామలింగం భార్య ప్రేమకు మురిసిపోతూ, నేను గోరింటాకు ప్రేమ టెస్టింగ్ కిట్ పాస్ అవుతున్నా అనుకున్నా కానీ నువ్వు పాస్ చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయానురా బంగారం. భార్యకి తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. భార్య ప్రేమ పొందడం భర్త అదృష్టం, భర్త ప్రేమ పొందడం భార్య సౌభాగ్యం. థ్యాంక్ యూ.